పెద్దశంకరంపేట పట్టణంలో గత 15 రోజుల నుండి తీవ్ర నీటి ఎత్తడి నెలకొంది. మిషన్ భగీరథ ద్వారా రావాల్సిన మంజీరా నీటి సరఫరా గత 15 రోజుల నుండి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు విషయాన్ని తెలియజేసిన పరిస్థితులలో మార్పు కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. పర్యవసనాలు బోర్ల వద్ద తమ సొంత వాహనాలపై నీటిని తరలించుకుంటూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటుంటే అధికారులు ఏం తెలియనట్టు వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. సమస్యను పరిష్కరించకుంటే ధర్నాకు దిగుతాం. త్రాగునీటి సమస్యను పరిష్కరించకుంటే అందరం కలిసి రోడ్డుపైకి వచ్చి ధర్నాకి కూర్చుంటామని పేటలోని పలు కాలనీ ప్రజలు, మహిళలు హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నతాధికారులతో చర్చించి మా సమస్యను పరిష్కరించాలని కోరారు. నీళ్ళు రాక ప్రాబ్లం ఇదంతా ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. బండి నీళ్ళు దొక్కపోతుండు, నింపుకొస్తుండు, బాధలో పడుతుండు, నీళ్ళు రాక 15 రోజులు. పెద్దశంకరంపేట పెద్దశంకరంపేటలో మాకు బ్యాగర్ గల్లీలా ప్రతి ఒక్క గల్లీలో నీళ్ళు ఉన్నాయి, పల్లెటూళ్ళలో నీళ్ళు ఉన్నాయి. ఈ ఆనకాలంలో నీళ్ళు రాకపోతే మేము ఎట్లా ఎండకాలం మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉతుకోవాలి? ఈరోజు ఆన వచ్చింది, ఆనకు బౌగాన్లు అవి ఇవి టబ్బులు పెట్టి మేము అవి తీసుకొని మేము ఆన్లైన్ లో పోసుకొని బట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మేము నిలబెట్టుకుంటున్నాం. జూకంటల పిల్లను జూకంటలు వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు ఈ రోజు నిలబెట్టుకుంటారు. మేము ఎల్లు నిలబెట్టుకోవాలి. మా నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నది. మేము ఏమో ఎట్లా మా నీళ్ళని ఇప్పుడు ఎంత ఎంత ఇది ఉన్నది. గల్లీలు పట్టించుకోవడం లేదు, ఈ గల్లీలు పట్టించుకోవడం లేదు. ఏ లీటర్ పట్టించుకోక వచ్చిండు, ఏ ఎంఆర్ఓ పట్టించుకోక వచ్చిండు, ఏ ఈవో పట్టించుకోక వచ్చిండు. మరి కలెక్టర్ దగ్గర పోవాలన్నా మేము ఎక్కడ పోవాలి? మరి ఏమని అంటేనేమో వీళ్ళు అన్నారు వాళ్ళని అంటే మాకు చాలా ఆయాసం ఉన్నది సార్. మా నీళ్ళ గురించి మాకు అన్నం లేకపోయినా బతకగలిగినాం, కానీ నీళ్ళు లేకపోతే బతకగలలేము. ప్రతి ఒక్కరికి నీళ్ళు కావాలి. ఏ పిల్లలకు ఇట్లా బుడ్డి కడదామంటే నీళ్ళే కూడా అయిపోయింది. ఈ బ్యాగ్లలో ఇంత ఇనంగా ఉన్నది, ఇంత అన్యాయం ఉన్నదా? మేము కూడా ఓట్లు వేస్తాం కదా, మేము ఓట్లు వేయమా? మేము కూడా వేస్తాం కదా, అందరు వేస్తారు కదా, అందరు వేస్తారు, పెద్ద మనుషులు అయ్యారు కదా, అందరు గవర్నమెంట్ అయ్యారు కదా. ఇంత అన్యాయమా? మాకు చాలా బాధాకరం ఉన్నది. మాకు నీళ్ళు కావాలి సార్. మాకు మాత్రము ఇది మేము ఇట్లా నెల 15 రోజులు అవుతున్నది. మేము ఇవో కడితే నీళ్లు రావంటాడు. ఎప్పుడో సార్కు మేము ఫోన్ చేపిస్తే పైపులలో కాక ఉప్పు నీళ్ళ గాలిలన్న పట్టుకరా ఇయ్యండి సార్ అని ఎప్పుడో సార్ కంటే ఆ నీళ్లు అట్లా కాదు. ఆ నీళ్ళు చెడ్డ మనిషి అయితే నువ్వు బాధ్యులు అంటే అవి వాడుకున్న దానికి, బట్టలు ఉతుకున్న దానికి అవి మాకు మంచిగానే సరిపోతే ఏం కాదు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తే మీకు ఏ కష్టం ఉండదు. ఇప్పుడు తాగం అవి ఎట్లయినా ఫిల్టర్లు తెచ్చుకుంటాం, బయటికి వెళ్ళి ఎట్లయినా వంటకు తాగడానికి తెచ్చుకుంటాం. కానీ మొత్తం తాగడానికి లేకుండా మిషన్ భగీరథ నీళ్ళు లేవు, ఒక పైపుల నీళ్ళు ఇప్పుడు బోల్రాయి లేవు. ఏవి లేకపోతే మేము ఎట్లా బతకగలగాలి? ట్యాంకర్ అంటే వేస్తారు. ఆ ట్యాంకర్ వేస్తే ఒకటి తెస్తాడు, నలుగురికి అలకీలకు పోస్తాడు, అయిపోయినా కూడా పోతాడు. ఆయన కంటే కోపం అవుతాడు. ఈ మీరు మాగవేలు అని చెప్పుకున్నారు. ఆయన ఎవరు చెప్పుకోవాలి? మేము ఈ బాధ మాకు గ్రామ పంచాయతీ ఒక ట్యాంకర్ వస్తుంది, ఎన్నంత పోస్తాడు. ఇంచుమించు ఒక 20 రోజుల నుంచి ఈ గల్లీకి నీళ్ళు లేదు, ఏమి లేదు. మళ్ళీ ఇస్తారా, నీళ్ళు ఇస్తారా లేదు. రోజు 4 ట్రిపులు మోసి నా కాలు చేతులు గురించి మేము ఉండాలా? ఇవ్వకపోతే చెప్పండి. మళ్ళీ లేకపోతే మేము 50 మందిగా 1000 మందికి తీసుకొని తర్వాత తీసుకొని రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తా. నేను బరాబర్ ధర్నా చేస్తా. మళ్ళీ కలెక్టర్ దిగి రావాలి. నేను రోడ్లు మొత్తం బంద్, బస్సులు మొత్తం బంద్ చేపిస్తా. రోడ్డు మీద కూర్చుంటా నేను. ఈ బాధతో ఎప్పుడు దాకా బాధ చూడాలి. ఇది ఒక్క నెల నుంచి నీళ్ళు లేదు. రోజు ఇట్లనేనా? బండి మీదనే మోయాలనా? ఉప్పు నీళ్ళు కూడా లేదు, పప్పు లేదు కూడా లేదు. మిషన్ భగీరథ మొత్తం బంద్ అయిపోయింది. ధర్నా చేస్తాం మేమైతే. ఈ గల్లీ మొత్తం తీసుకుపోయి నేను రోడ్డు మీద కూర్చుంటా. ఏ రోజు మించు ఎక్కువ తినాలి. నెల దగ్గరికి వస్తుంది, మినిమం నెల దగ్గరికి వస్తుంది సార్. నెల నుండి మనకు వర్షం నీళ్ళే వాడుతున్నాం కానీ ఏ నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు లేనేలేవు. ఏమనంటే వరద కొట్టుకుపోయినాయి పైపులు, ఈ పైపులు ఇటు పోయినాయి, మోటార్లు నడుస్తలేవు, అది నడుస్తలేదు అని ఓసారి ఆసారి ఈసారి చెప్తారు. అంటే ఇది చూపులకే ఉన్నది ఇది గల్లీ. అంటే ఓటు మాత్రం మాకు ఖచ్చితంగా ఓటు వేయండి, మాకు అదేయండి ఇదేయండి అని ఇంటింటికి కాలు మొక్తాము, కడుపు మొక్తాము అని అన్ని అంటారు. కానీ మాత్రం మాకు చెయ్యాలి కదా. మాకు పనులు పైపులు వలిగిపోయాయని చెప్తారు, ఈ పైపులు వలిపోయినా చెప్తున్నారు. లేకపోతే రోడ్డు మీద కూర్చోవాలి. అందరు చేతులు చెప్పండి, అందరు రోడ్డు మీద కూర్చోవాలి. అందరు రోడ్డు మీద ధర్నా చేద్దాం, బరాబర్ చేద్దాం ధర్నా.
బరాబర్ ధర్నా చేద్దాం. కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ దిగి రావాలి, కలెక్టర్ దిగి రావాలి. మాకు నీళ్ళు కావాలి, నీళ్ళ సౌకర్యం బాగా ఇది ఉంది. కలెక్టర్ ఆఫీస్కి పోయి కూర్చుంటాం పోయి. కలెక్టర్ మాకు తెలియదా? కలెక్టర్ దగ్గర పోయి కూర్చుంటాం పోయి. ఆఫీసులు బిందెలు పట్టుకొని పోతాం. మనిషి పట్టుకొని ఏంటి మాకు అవసరం అంతా? మేము నీళ్ళు మోసం నీకు అవసరం అయ్యిందంతా? మాకు ఏం అవసరం? మాకు ఏం పరిస్థితి? ఏం పరిస్థితి?